నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేర్లపాటి. నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే మేడం. శ్రవణ్ గారు, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తుందో, ఎవరి ఊహాగానాలు వాళ్ళకి ప్రజలకు ఉంటే సిబిఐ విచారణలో భాగంగా కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా మనం ఒక ఎపిసోడ్ అయితే నడుస్తుంది. ఫస్ట్ థింగ్, ఇదంతా ఆస్తి కోసమే చేశారు అని ఒకటి, అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిందని ఇంకొకటి, కాదు పొలిటికల్ ఇష్యూలో భాగంగా జరిగిందని మరొకటి, ఇలా రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళలో కొంతమంది బెయిల్ మీద కూడా బయటకు తిరుగుతూ ఉన్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో మనం బయట నుంచే వింటున్నాం వార్తలు, స్పందించట్లేదు. విజయం గారు ఎందుకు స్పందించలేదు, షర్మిల గారు ఎందుకు స్పందించలేదు అంటూ మనం వింటూనే ఉన్నాం కదా. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నిన్న షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పలేనట్లుగా చెప్పారు. ఏమని? ఏదైతే మా చిన్నాన్న హత్య ఉందో అది ఆస్తికి సంబంధించింది కాదు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది దురదృష్టవశాత్తు అది ఒక హత్య కేసులో కాకుండా ఒక రాజకీయ ప్రమేయంతో కూడినటువంటి కేసుగా మారడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత గౌరవించాలి, కానీ దాన్ని రాజకీయాల్లోకి వాడుకోవడం, ఇది బురద చల్లుకోవడం, బురద రాజకీయాల్లోకి చొరబడడం అనేది ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చాలా విచారకరమైనది. సో మొదటి నుంచి కూడా ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు మరణం జరిగినప్పుడు వెంటనే అది గుండెపోటుగా స్క్రోలింగ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇది హత్యగా పరిగణించారు. సరే, ఇది రకరకాల కథనాలతోటి, రకరకాల విచారణలతోటి మొదట దస్తగిరి అనే వ్యక్తి బెంగళూరులో ఉన్నటువంటి భూమి తగాదాలు సెటిల్మెంట్ల విషయంలో చంపాడని, ఆ తర్వాత ఇంకొకరి కోణంలో అసలు అది సునీల్ యాదవ్ యొక్క అమ్మగారిని వీళ్ళు లైంగికంగా వేధించడంతో అది సుపారీ ఇచ్చుకొని చంపడం జరిగిందని ఒకరు, రకరకాల వాదనలు. లేదు, అవినాష్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు గురించి అవినాష్ రెడ్డి గారి స్కెచ్ ప్రకారం మర్డర్ జరిగిందని ఒకసారి, అంటే విచారణ అధికారులు ఒక రకంగా అంటే విచారణ జరిగినప్పుడు కానీ లేదా అరెస్ట్ అయిన వ్యక్తి ప్రకారంగా రకరకాల కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు దర్యాప్తు చివరి దశకు వచ్చింది. చివరి దశలో మొత్తం కూడా కేసు అంతా అవినాష్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతుంది. సో ఇక్కడ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదని రోజు రకం ఏంటంటే ఉత్కంఠ రేగుతూ ఉంది. వీళ్ళు శాసశక్తుల అరెస్ట్ కాకుండా ఉండటానికి తమ దగ్గర ఉన్నటువంటి న్యాయ సెక్షన్లు కోవిదలతో అంతా కూడా లాబింగ్ చేసుకుంటూ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా ప్రయత్నం చేస్తుంటే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి గారిని విచారించడం ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితులు ఎందుకంటే జనరల్గా అక్కడ ఉన్న కేసు పరిణతి దృష్ట్యా, కేసులో ఉన్నటువంటి ప్రమేయాల దృష్ట్యా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని ఉంది. ఈ విధంగా రోజుకు జరుగుతున్న ఈ తరుణంలో ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వైఎస్ కుటుంబం నుంచి కానీ ఎవరికి కూడా కామెంట్ చేయలేదు. ప్రెస్ ముఖంగా కానీ ఆరోపణ రూపంగా ఎక్కువ ఎప్పుడూ చేయలేదు. ఏదైనా చేసిందంటే వివేకానంద గారి కూతురు గారు అప్పుడప్పుడు మాట్లాడడం, కూతురు గారి వర్షన్ వేరేగా ఉంటుంది. సో ఇన్ని రకాల ఆరోపణలు అంటే ఇక్కడ నిజంగా దేనికోసం చంపారు అంటే రాజకీయ వారసత్వం కోసం. ఇక్కడ ఏమంటున్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క వర్షన్ ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు రెండో వివాహం చేసుకోవడం, ముస్లిం గృహిణి చేసుకున్నాడు. సో అక్కడ జరిగినటువంటి వారసత్వము లేదా ఆస్తి తగాద విషయం జరిగి ఉండవచ్చని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇంతమంది రకాల ఆరోపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబం నుంచి మొదటిసారిగా షర్మిల గారు నిన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఆస్తి తగాదల విషయం అనేది అవకాశం ఉండదు. ఎందుకంటే మా చిన్నాయన మొదటి రోజు నుంచి కూడా ఆస్తులన్నీ కూడా కూతురు పేరు మీద జరిగింది. ఏ వస్తువు కొన్నా, ఏ ఆస్తి కొన్నా ఎక్కువ శాతము తన కూతురు సునీత పేరు మీదనే ఉంది. సో సునీత పేరు మీద ఉన్నప్పుడు సునీత పేరు మీద ఆస్తులు చంపితే ఏదైనా ప్రమాదం జరిగితే సునీత కుటుంబానికి ప్రమాదం జరగాలి కదా. వైఎస్ వివేకానంద గారి పేరు మీద ఉంది, నామమాత్రపు ఆస్తులే, ఆయనను చంపితే ఏమీ రాదు కదా. సో ఇక్కడ ఆస్తి కోసం జరిగిన హత్య కాదు అని కన్క్లూజన్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఆస్తి కోసం కాకుండా అయితే రాజకీయ వారసత్వం కోసం జరిగింది. అంటే ఇంచుమించుగా ఏంటంటే అవినాష్ రెడ్డి గారిని కానీ లేదా సునీత గారిని కానీ ఈమె కామెంట్ చేసినట్టుగా అది సునీత కూడా వారసత్వం కోసం ప్రయత్నం చేస్తుందని ఇప్పుడు వైఎస్ జగన్ అటువంటి కోటరీ చెప్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాము పొద్దుటూరులో సునీత గారి పోస్టర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు, త్వరలో రాజకీయ ప్రవేశం ఉన్నట్టు పోస్టర్లు వచ్చాయి. అంటే సునీతని ఈ టీడీపీ పార్టీ వాళ్ళు కాపాడుతున్నారని
లేకపోతే సునీత గారికి న్యాయ సలహాలు కానీ ఇతర సలహాలు చేస్తున్నారు, ఆమె టీడీపీ డైరెక్షన్లోనే ఇవన్నీ ఆరోపణలు చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ ఈ రాజకీయ ప్రమేయం వచ్చేసింది. అంటే సునీత గారు ఒకవేళ వీళ్ళు ఆరోపిస్తున్నట్టు సునీత గారు రాజకీయ వారసత్వం కోసమే ఆమె హత్య చేయించున్నా, అలా జరిగి ఉన్నా, లేదా అవినాష్ రెడ్డి గారు రాజకీయ హత్య వారసత్వం కోసం చేయించాడన్నా కూడా ఈమె వైఎస్ షర్మిల గారు కన్క్లూజన్ ఇచ్చింది. మొత్తం మీద ఆస్తి తగాదాలు కాదు, కేవలం రాజకీయ వారసత్వం కోసం అయితే సునీత వారు కాదు, లేదంటే అవినాష్ రెడ్డి కానీ ఇంకెవరైనా కావచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు కానీ లోకల్ పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా రాజకీయం కోసమే చేశారు, ఇది ఆస్తి తగాదుల గొడవ కాదు అని కన్క్లూజన్ ఇచ్చింది. ఎప్పుడైతే షర్మిల గారు ఒక కన్క్లూజన్ లాగా మాట్లాడారో వెనక నుంచి వస్తున్న మాటలన్నీ కట్ ఆఫ్ అయినట్లేగా. వాస్తవానికి అంతే కదా, కట్ ఆఫ్ అయినప్పుడు ఆమె తనకు తానుగా ఈ కోర్టు బాల్ తీసుకెళ్ళి ఆ కోర్టులో వేసేసింది. అంటే మీరు ఇదంతా కూడా రాజకీయ వారసత్వం అంటే ఇంచుమించుగా జగన్ని టార్గెట్ చేసినట్టుగాను, జగన్ ప్రమేయంతో చేసినట్టుగాను. అంటే ఇండైరెక్ట్ గా మనం ఎట్లా ఉంటుందనంటే అవినాష్ రెడ్డి వాళ్ళే చేపించారు అన్నట్లుగా ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి చేశారు అనంటే దాని వెనకాల ఎవరున్నారు? ఇక్కడ టార్గెట్ ఇప్పుడు వైఎస్ షర్మిల గారి ఒక టార్గెట్ ఏంటంటే ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకంగా ఆరోపించినట్టుగా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం జగన్ గారితో కుటుంబ విభేదాలు వచ్చి ఏదో ఆస్తుల పంపకంలో కానీ సరే ఇక పర్సనల్గా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఆమె అక్కడ అర్ట్ అయినట్టుగాను, వాళ్ళిద్దరికి మాటలు లేనట్టుగాను, అందుకోసమే ప్రత్యామ్నాయంగా ఆమె ఆంధ్ర నుంచి తెలంగాణ రాజకీయ రావడం, ఆమె కూడా ఒక సామ్రాజ్యం స్థాపించిన మాదిరిగా ఆమె వాళ్ళ ఒక పార్టీని స్థాపించి రాజకీయ వారసత్వం. తెలంగాణలో ఏదైతే ఇష్యూ జరిగిందో పోలీసులతో ఆమెకి జరిగిన గొడవకి సంబంధించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా ఆమెకు చేయలేదు, కనీసం గవర్నమెంట్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత ఆమె ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏదో నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఇంత పెద్ద అరెస్ట్ అయినప్పుడు కనీసం జగన్ ఖండించడం కానీ లేదా సానుభూతి కానీ ట్విట్ రూపంలో కూడా ఇవ్వలేదని ఒక ఆమె బాధపడి ఉండొచ్చు. సో అందుచేతనే ఆమె బాధని ఆత్మ బాధని అంతా కూడా ఈ విధంగా ఈ కేసు అవినాష్ రెడ్డి కేసు విషయంలో ఆమె కామెంట్ చేయాల్సి వచ్చిందిగా భావించవచ్చు. రైట్. సో ఈ వ్యవహారానికి సంబంధించి మరి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే అవకాశం ఉంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిది లోతైన వ్యూహం ఉంటుంది. అంటే ఈ చిన్న వాటికి ఆయన మొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం చూస్తే కూడా చిన్న బెదిరింపులు కానీ ఇలాంటి వాటికి తొణకడు. ఆయన చేయదలుచుకుంది ఏది కూడా కామెంట్ రూపంలో ఉండదు, ట్విట్ రూపంలో ఉండదు. చేయదలుచుకుందంతా కూడా వెనక నుంచి పన్నాగం కానీ కుట్రలు కానీ వ్యూహాలు కానీ పండుకుంటూ ఆయన చేయదలుచుకుని చేస్తారు. కానీ ఇక్కడ షర్మిల గారు ఏదో అట్ట అయ్యాడని చెప్పి మాత్రం ఆయన మనస్తత్వాన్ని మార్చుకోవడం కానీ కామెంట్ చేయడం కానీ ఏం చేయడు. ఓకే. ఇప్పటి వరకు సునీత గారు ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటు పెద్దమ్మ విజయమ్మ గారు కావచ్చు, లేకపోతే సోదరి షర్మిల గారు కావచ్చు, ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. బట్ ఆమె పోరాటం అయితే తండ్రికి జరిగిన అన్యాయానికి సంబంధించి ఆమె యోధురాలుగా పోరాటం చేస్తుందని అని అనుకుంటున్న టైంలో షర్మిల గారు ఎట్టకేలకు నోరు విప్పారు. రైట్, ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు షర్మిల గారు సునీతమ్మ గారికి మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టుగాను, లేదా అన్నకు వ్యతిరేకంగా వెళ్ళడానికి కానీ, అంటే ఆమెది కూడా బహుముఖ వ్యూహంగా భావించాలి ఇక్కడ. ఎందుకంటే సునీత గారికి మోరల్ సపోర్ట్ అయితే తోటి సిస్టర్గా భావించవచ్చు, లేదా ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఒక చెక్ ఇచ్చినట్టు, ఆ చెక్ అంటే చెస్లో ఆడే చదరంగంలో చెక్ పెట్టినట్టు. ఇక్కడ మర్డర్ అనేది రాజకీయ వారసత్వం కోసం జరిగింది, ఆస్తి కోసం కాదు. అంటే రాజకీయ వారసత్వం అంటే ఎవరున్నారు, అంతకుముందు మనం వివేకానంద రెడ్డి మర్డర్ ముందు కూడా నెక్స్ట్ వారసుడు ఎవరు అనేది అవినాష్ రెడ్డికి ఎన్నికలప్పుడు కానీ అంతా కూడా చర్చలు జరిగిన విషయం తెలిసే బహిరంగ రాష్ట్రమే. సో ఇది ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వం కోసం జరిగిన మర్డర్ కానీ షర్మిల గారు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.